ఈడేం చేస్తున్నావే? గేటుకెళ్ళి నక్కి నక్కి చూస్తున్నావేంది? చేసింది చాలేదా? ఇంకా ఏం చేద్దామని వచ్చినావు? మీరేం చేస్తున్నారో బయట పెడదామని వచ్చానే. పిచ్చా, చేసిందంతా నువ్వు చేసి ఇంకా మేమేదో చేస్తున్నావు అంటావేంటి? చెప్పవే, ఏం చేస్తున్నామని చూడ్డానికి వచ్చినావు? చెప్తా, ముందు బయటపడి అప్పుడు మీ అందరి సంగతి చెప్తా. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పటికే బిడ్డను తీసుకుపోయి ఏడు దాచినరో తెలవక పిచ్చోళ్ళ లెక్క తిరుగుతా ఉంటే మళ్ళా మేమేదో చేసినామంటవేంది? మర్యాదగా బిడ్డేడుందో చెప్పు. నేను అది తెలుసుకుందామనే వచ్చానే. బిడ్డని మీ దగ్గరే ఉంచుకొని నాటకాలు ఆడుతున్నారని తెలుసు. ఎట్లా అంటున్నావే ఆ మాట? ఎట్లా నోరుస్తోంది? పచ్చి మంచినీళ్ళు కూడా తాగట్లేదు, పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నావు. ప్రాణాలు కూడా ఉన్నాయో లేవో తెలియట్లే. ఆయన ఇంకా మా మీద పడేడుస్తావేంది? అసలు నీ శాడిజం ఏంటి? మమ్మల్ని ఏడిపిస్తోంది చాలక ఆ ఏడుపు చూసి సంతోషిద్దామని వచ్చావా? చేసింది చాలు. పాపని ఎక్కడ దాచావో చెప్పు. నేను అదే అడుగుతున్నాను. పాపని ఎక్కడ దాచారు? చంపుతా ఇంకోసారి మాట అన్నవంటే. అసలు నువ్వు మనిషివా రాక్షసివా? తోడుగుట్టిందని కూడా చూడకుండా పొట్టను పెట్టుకున్నావు. మా బావ మీద మోజుతో అడ్డమైన పనులు చేస్తున్నావు. చివరికి పాపను కూడా మాకు కాకుండా చేస్తున్నావు. ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటావే? హోమ్ మినిస్టర్ కూతురు వయ్యుండి చిల్లర వేషాలు వేయనికి అసలు నీకు సిగ్గు కాలేదు? ఎవరు చిల్లర వేషాలు? ఎక్కువ మాట్లాడావంటే చంపుతా. ఏంది నువ్వు చంపేది? నన్నే కొడతావా? నిన్ను ఏంటి గొడవ? ఏం జరుగుతుంది? దీన్ని అడగాలి బావా. ఆ రౌడీగాన్ని తీసుకొచ్చి దొంగలాగా నక్కి నక్కి లోపలికి చూస్తుంది. ఇది బిడ్డనెత్తుకుపోయి తిరిగి మన దగ్గర పెట్టుకున్నా ఉంటుందన్నయ్య. అసలు ఏం కావాలి నీకు? ఎందుకు ఇలా మాతో ఆడుకుంటున్నావు? మాకింక ఓపిక లేదు కన్మౌలి. ఇలాగే ఇంకో 4 రోజులుంటే మేమేమైపోతామో ఎవరినేం చేస్తామో తెలీదు. మర్యాదగా మా పాపని మాకు ఇచ్చేసి. ఇంకా చాలు కనిమౌలి, ఇంకా ఈ గొడవలు ఏమీ వద్దు. మా పాపను మాకిచ్చే. లేదు, నీ పాప నా దగ్గర లేదు, నీ దగ్గర కూడా రాదు. నేను అనుకున్నది సాధించే వరకు, నాకు కావాల్సింది దక్కించుకునేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదు, సంతోషంగా ఉంచేదే లేదు. మధుకరు, చూడండి ఏమంటుందో. నా పాప నా దగ్గరికి రాదట. నేను తనకి ఏం అన్యాయం చేశాను? ఎందుకు నా పాపను నాకు దూరం చేయాలని చూస్తోంది? మధుగారు, ఇంక నా పాప నా దగ్గరికి రానట్టేనా? అసలు నేను నా పాప నేను చూడలేనా? మృదుల, అట్లేం కాదు. నువ్వు ఎవ్వరికి ఏ అన్యాయం చేయలేదు. పాప ఏడున్నా నీ దగ్గరికి వస్తుంది. ఆ దేవుడే రప్పిస్తాడు. పద.
ఇదా కనిమొళి ఫోను పడేసిపోయినట్టుంది. ఎవరో రౌడీ ఫోన్ చేస్తున్నాడు. వీంతో మాట్లాడితే మ్యాటర్ ఏమని తెలుస్తుందేమో. ఇటివు మధు గారు, చెప్పరా అనడానికి తమిళ్లో ఏమంటారు? సోల్డా. సొలుడా. మీరు చెప్పినట్టే వాళ్ళు పాపను వెతికే ప్రయత్నంలో ఉన్నారు మేడం. ఇప్పుడు ఎవరిని వేసేయమంటారు మేడం? మృదులను వేసేయమంటారా? లేకపోతే ఇంకెవరినైనా వేసేయమంటారా? మాట్లాడరేంటి మేడం? మీరే కదా మేడం వాళ్ళు పాపను వెతికే పనిలో ఉండగా వేసేయమన్నారు. హలో హలో మేడం, మిమ్మల్నే మేడం. హలో 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 మేడం. అమ్మని ఏం ప్లాన్లు చేసింది? చాలా జాగ్రత్తగా ఉండాలి బావా. అసలు ఇంకేం ప్లాన్ చేస్తుందో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ్, ఈ ఫోన్ చూడు. వేరే ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందేమో ఒకసారి చెక్ చేయి. వేరే వాళ్ళ ఫోన్ చూస్తున్నారు, సిగ్గులేదు? నువ్వు వేరే వాళ్ళ జీవితాల్ని లాక్కోవాలని చూస్తున్నావు, నీకు సిగ్గులేదు? దొంగ మొహంది సరైన టైంకి ఫోన్ లాక్కుపోయింది. కానీ ఈలోగా నేను సిమ్ నొక్కేసా కదా. మంచి పని చేసావు గౌరవ్. దీంతో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం దొరికే ఛాన్స్ ఉంది. కానీ అది మాత్రం సామాన్యమైంది కాదు. మనం బాధలో పాపను వెతికే హడావిడిలో ఉంటే అది మనల్ని ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తుంది. నిజమే మధు గారు, ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమవుతోంది. నాకు జరిగింది కూడా యాక్సిడెంట్ కాదు, ఇదే కావాలని చేసినట్టుంది. అది పిచ్చి పంతంతో ఉంది. రేపు అత్తయ్యని కావచ్చు, మనలో ఇంకెవరి మీదైనా ఇలాగే హత్య ప్రయత్నం చేయొచ్చు. నిజం మృదులా, అది ఎంతకైనా తెగిస్తుంది. అందుకే ఈ క్షణం నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ సిమ్లో నెంబర్స్ అన్ని ట్రేస్ చేయి. సరే వదినా, అలాగే చేద్దాం. పదండి. నమస్తే మేడం. వణకం, ఉకారుంగ. థ్యాంక్స్ మేడం. మేడం, R&B ప్రాజెక్ట్ గురించి தெரியும். మార్జిన్ ఎవ్వలా? నూరుకు 10. ஒரு హోమ్ మినిస్టర్కి ఇచ్చే మార్జిన్ ఇది. ఎన్నపిఏ చెప్పలేదా ఏమి? చెప్పాను మేడం. ఏంటి సార్, చెప్పాను కదా 30%కి తగ్గేది లేదని. సరే,
ఈ అడ్వాన్స్ ఉంచండి, కానీ ప్రాజెక్ట్ మాత్రం నాకే రావాలి. கண்டிப்பா మీకుదా వస్తుంది. వెళ్ళండి. థ్యాంక్స్ మేడం. అப்புறம் యార్ పిఏ? చాలా మంది ఉన్నారు మేడం. మిస్టర్ షణ్ముఖ కుమార్ పవర్ ప్రాజెక్ట్ కోసం మేడం. శీఘ్రమే రమ్మను. అలాగే మేడం. నమస్తే మేడం జీ, నమస్తే. హలో, ఎవరు నువ్వు? షణ్ముఖ కుమార్ కదా రావాలి, నువ్వు వచ్చావేంటి? మై 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 హర్భజన్ సింగ్ సాబ్, జీరో టీవీ రిపోర్టర్. మేడం ఇంటర్వ్యూకి ఆ గయా. హలో మేడం జీ, భలే భలే. భలే మేడం జీ, మీ గురించి చాలా విన్నాం. మీ ఇంటర్వ్యూ ఒకటి ఇస్తే మా ఛానల్ రేటింగ్ జామ్ జామ్ అని ఊపర్ గయా. ఇంటర్వ్యూనా? అపాయింట్మెంట్ ఉందా? మేడం ఇప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు. వెళ్ళు వెళ్ళు. మేడం జీ, ఏకీ ఇంటర్వ్యూ హో, ఓన్లీ 10 minutes మేడం. అరే చెప్తుంటే నీ కాదు. నై జీ, అరే వెళ్ళు, బయటికి వెళ్ళు. हमारा बात सुनो. अरे मैडम जी, పిఏ 10 నిమిషం దానే, ప్రాబ్లం ఇల్లే కానీ. बहुत धन्यवाद मैडम जी. కుకార్. थैंक यू. एक मिनट मैडम. మీరు చోటా వయసులోనే పాలిటిక్స్ లోకి ఆగయా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. జయలలితమ్మ ஒரு మారు మా స్కూల్కి వస్తుంది. వావ్, జయలలిత మేడం. వాట్ అన్ ఇన్స్పిరేషన్ మేడం జీ, వాట్ అన్ ఇన్స్పిరేషన్. अच्छा है मैडम, बहुत अच्छा है. చాలా థ్యాంక్స్ మేడం. ఈ ఇంటర్వ్యూతో మీ పని ఫినిష్. ఎన్న? అదే మేడం, ఈ ఇంటర్వ్యూతో మీరు దునియా మొత్తం ఫుల్ ఫేమస్ అయిపోతారు అంటున్నా. థ్యాంక్ యూ మేడం, ధన్యవాద్. భలే భలే. హలో సార్, చెప్పండి. లొకేషన్ ఎక్కడ సార్? ఓకే సార్, వస్తున్నా. మధు గారు, ఏంటి ఏమైనా తెలిసిందా? తెలుస్తుందన్న ఆశతోనే ప్రతి చోట ప్రయత్నిస్తున్నాను మృదుల. ఇక్కడైనా దొరుకుతుందేమోనని ఆశిద్దాం. 4 రోజులైంది పాప దూరమై. ఇంకా పాపం చూడకపోతే ప్రాణం పోయేలా ఉంది. ఏంటి మృదుల మాటలు? పాప దొరుకుతుంది, నువ్వేం కంగారు పడుకో. అప్పుడు యారు ஒரு 50 కోట్లు ఇస్తే ఏం నష్టం? మీ ఇష్టం మేడం. అడ్వాన్స్ 5 కోట్లు మేడం.
ఈ దుడ్డు మొత్తం జస్ట్ నౌ చెన్నైకి ట్రాన్స్ఫర్ చేయి. యారికి డౌట్ రాకూడదు. హా మేడం జీ, రాకూడదు. ఎన్నా మళ్ళీ రాకూడదనుకున్నా మేడం జీ, కానీ రావాల్సి వచ్చింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ నువ్వెందుకు వచ్చావు? పెన్ను మర్చిపోయాను సాబ్. రాతలు తలరాతలు మార్చేది ఇదే. ఉంటాను మేడం జీ, ధన్యవాద్. మనం మాట్లాడుకున్నది మొత్తం ఇన్నాడేవోనని బెదిరిపోయినా. సరే, కరిమల్ ఎంగిருக்கு? పైనున్నారు మేడం. భద్రంగా చూసుకో. వాళ్ళ మీద కోపంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడాది. వాళ్ళ బిడ్డ పోవాలనుకున్నాం, పోయినాది. అది సాలు, వేరే గొడవలే వేండా. ఓకే మేడం, నేను చూసుకుంటాను మేడం. మొత్తం రికార్డ్ అయింది కదా మాన్సి? అయ్యింది గౌరవ్. మీ మీద వాళ్ళకి డౌట్ ఏం రాలేదు కదా? అస్సలు రాలేదు మాన్సి. వీడియో మొత్తం వాట్సాప్ చేయి. ఓకే గౌరవ్. ఇంకెంత దూరం కరెక్ట్గా చెప్పు మృదులా. మధుగారు, ఇక్కడే చూపిస్తుంది. 10 మీటర్స్ దూరం. మధుగారు, వాళ్ళలాగే ఉన్నాడు చూడండి. వాడే. రేయ్ ఆగరా. రేయ్ రేయ్. మధుగారు, వాడేడి? మిస్ అయిపోయాడు మృదులా. చెప్పు గౌరా. అనే వీడియో రెడీ అయిపోయింది, పంపిస్తున్నాను చూడు. పంపాను అన్నయ్య. చూస్తున్నా, లైన్లో ఉండు.